నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధ న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. మొత్తానికి ఈ ప్రశ్న జోసెఫ్ మీద రాజద్రోహం కేసు నమోదైంది. ఇప్పుడు నమోదైన కేసు ఏంటి అంటే రాజద్రోహంలోనే ఇంకా పీక్స్, రాజద్రోహం కంటే కూడా పెద్దదని చెప్పాలి. అదే ఉపా, ఉగ్రవాద నిరోధక చట్టం. ఉపా అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏంటి, ఎలా ఉంటుంది ఈ చట్టం, ఈ సెక్షన్ ఎందుకు రాజద్రోహం కంటే కూడా తీవ్రమైందో నేను చెబుతాను. అంటే ఉగ్రవాద చర్యలకు, దేశద్రోహ చర్యలకు పాల్పడినప్పుడు ఈ సెక్షన్లు పెడుతూ ఉంటారు. మావోయిస్టు కార్యకలాపాలు చేసేటప్పుడు, అలాగే ఇక్కడే ఉండి మన మధ్య మంచిగా ఉండి, అలాగే పక్క దేశానికి సపోర్ట్ చేస్తూ ఇక్కడ భారతదేశంలో ఏదైనా సరే అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి, ఇక్కడ ప్రజలని లేపేయడానికి, బాంబులు పెట్టడానికి, ఇలాంటివి ఏవైతే కార్యకలాపాలు చేస్తారో అలాంటి వాళ్ళ మీద ఈ సెక్షన్ మీద కేసు పెడతారన్నమాట. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి ఉపా సెక్షన్ పడింది అంటే గనక వాళ్ళకి బెయిల్ రావడానికి 3 నుంచి 5 ఏళ్ళు పడుతుంది. అలాగే 60 నుంచి 90 రోజుల్లో అసలు పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ కేసులో 180 రోజుల వరకు కూడా వాళ్ళకి ఫైల్ చేసుకోవడానికి నిదానంగా, సావధానంగా వెళ్లే అవకాశాలు ఉంటుంది. అంటే దాదాపుగా ఒక 6 నెలల సమయం పడుతుంది. రైట్, ఇక్కడ నేను కొన్ని విషయాలు చెబుతాను. ఇక్కడ సమాజం నుంచి, ముఖ్యంగా ఈ ఎర్ర జర్నలిస్టుల నుంచి, వైసీపీ మీడియా అండ్ వైసీపీ నాయకుల నుంచి వస్తున్న ప్రశ్నలు, అలాగే అక్కడ కర్ణాటకలో కూర్చున్న ప్రకాష్ రాజు నుంచి వస్తున్న ప్రశ్నలు, ఏం జరిగింది అనేది నేను చెబుతాను. దాంతోపాటు ఈ రోజు ఈ ఎపిసోడ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇట్స్ మై రిక్వెస్ట్ అని చెప్తున్నాను. రాజ్యాంగం గురించి ఇన్నాళ్ళు ఎవరు మనకి చెప్పకుండా రాజ్యాంగాన్ని విచ్చలవిడిగా ఉపయోగించిన తీరు ఏదైతే ఉందో దానికి సంబంధించి నేను ఈరోజు ఒక విషయాన్ని బ్రేక్ చేయబోతున్నాను. రైట్కి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ప్రశ్న జోసెఫ్ ఉగ్రవాద, ఇతని మీద ఉగ్రవాదం లాంటి ఇంత భయంకరమైన కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, అతడు ఉగ్రవాదని మీరు ఎలా మాట్లాడతారు అని మాట్లాడుతున్న ఎవరైతే ఉన్నారో ఈ సోకాల్డ్ ఎర్ర జర్నలిస్టులు అందరికీ నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెబుతాను. నిజానికి జోసెఫ్ మీద కేసు ఫైల్ అయినప్పుడు, పిఠాపురంలో ఫైల్ అయినప్పుడు హైదరాబాద్ నుంచి తీసుకువెళ్లారు. వెరీ నెక్స్ట్ డేనే అతనికి బెయిల్ రావడం జరిగింది. ఇక ఆ తర్వాత ఇంకో కేసు అయింది, ఆ తర్వాత బెయిల్ రావడం జరిగింది. ఆ విధంగా 4 రకాలుగా వెళ్ళింది. ఆ తర్వాత ఏం చేశారు, బెయిల్ వచ్చిన ప్రతిసారి ఏం మాట్లాడారు, బయటకు వచ్చి ఎన్ని చోట్ల మీరు పెట్టుకుంటారో పెట్టండి, నేను బయటికి తీసుకొస్తా అని జడా శ్రవణ్ గారు సవాళ్లు విసిరి ఇష్టం వచ్చినట్టుగా రెచ్చగొట్టేలాగా మాట్లాడారు కదా. మరి ఏమైపోయారు? ఇప్పుడే జడా శ్రవణ్ గారు తిరగాలి, ఇక మాట్లాడారు. ఎన్ని కేసులు నమోదైనాయో చూశారు. నిజానికి అలాగే కారులో కూర్చొని జోసెఫ్ మాట్లాడిన మాటలు ఎవరిని రెచ్చగొట్టేలాగా ఉన్నాయి అంటే, ఏ భావజాలాన్ని ఈరోజు పెంపొందించడానికి మీరు నన్ను ఏమీ చేయలేరని సవాల్ విసురుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చేతులు కట్టుకుని కూర్చుంటుందా? అప్పుడు కాన్సన్ట్రేట్ చేశారు. 5వ అరెస్టు తర్వాత అప్పుడు గవర్నమెంట్ ఫోకస్ చేసింది, గవర్నమెంట్ అప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తే ఇతడి ఛానల్ మొత్తం డేటా చూస్తే ఇతడు పూర్తిగా ఒక దేశ వ్యతిరేక శక్తిగానే ఉన్నాడు, ఒక ధర్మ వ్యతిరేక శక్తిగా ఉన్నాడు, ఒక మతాన్ని దూషించడానికే పుట్టినట్టుగా మాట్లాడుతున్నాడు. సరే, ఒక పార్టీ కోసం అతడు వైసీపీ అనుకూలంగా ఉండొచ్చు, లేదంటే ఇంకో పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు, అది ఎవరిష్టం వాడదు. ఎందుకంటే ఇదే భారతదేశంలో పుట్టిన ఏ పార్టీ అయినా మనం కొట్టుకు చావచ్చు, కానీ మనం దేశ వ్యతిరేక శక్తులుగా మాత్రం మారకూడదు, అది ఎవరైనా సరే. కానీ జోసెఫ్ దేశ వ్యతిరేక శక్తిగానే ఉన్నాడు అనేది పోలీసులు క్రోడీకరించుకున్న తరువాతే ఇతడి మీద ఉపా కేసు పెట్టడం జరిగింది. లేదు అంటే ఒక ప్రకాష్ రాజ్ అలాగే ఇతడు జోసెఫ్ ఇద్దరు ప్రైవసీగా వాళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకున్న ఆడియో ఎలా బయటకు వస్తుంది? అలాగే ఇతడి ప్రైవేట్ వీడియోలు ఏవైతే ఉంటాయో, పర్సనల్ వీడియోలు ఎలా బయటకు వస్తాయి అతడు ఫోన్ లేకుండా? ఇలాగే వచ్చాయి. అది చూసిన తర్వాతే అర్థమైంది ఇతడు ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నాడు, ఏమేం జరుగుతుంది, ఏ దేశ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతున్నాడు అని చెప్పి. వాళ్ళకి 4 సార్లు అరెస్ట్ అయినా సరే వాళ్ళకి ఆ భయం లేదు. ఏం చేస్తారో చేసుకోండి అని సవాలు విసురుతున్నారు అంటే వీళ్ళ వెనుక ఏదో బలమైన శక్తి ఉంది అని కాన్సన్ట్రేట్ చేసిన తరువాతే ఇప్పుడు ఇది బయటకు వచ్చిందన్నమాట. దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా విఘాతం కలిగించేలాగా ప్రవర్తించిన, అలాగే దేశ అత్యున్నత విలువలుగా ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను కించపరుస్తూ అవహేళన చేస్తూ మాట్లాడిన, అలాగే ఈ దేశం థ్రెట్గా భావించే, ఈ దేశం వ్యతిరేకించే, ఈ దేశం శత్రు దేశంగా భావించే దేశాలకి అనుకూలంగా ప్రకటనలు చేసిన, అనుకూలంగా వాళ్ళ పక్క కీర్తించిన, ఆ విధంగా మాట్లాడిన, అంతేకాదు ఆ ఆలోచనలు కల్పించినా సరే, అంటే వేరే దేశాన్ని పొగుడుతూ, వేరే దేశాన్ని కీర్తిస్తూ, మన దేశాన్ని తగ్గిస్తూ ఇలాంటి ఆలోచనలు పక్క వాళ్ళకి కల్పించిన, ఆ ఆలోచనలు రేకెత్తించేలా పక్క వాళ్ళకి ఆ భావజాలాన్ని నూరిపోస్తున్నా, అలాగే ఈ సాహిత్యాన్ని అంటే దీన్ని లిటరేచర్ తయారు చేస్తున్నా, దీనిని పాటల రూపంలో రాస్తూ ఉన్నా, మాటల రూపంలో మాట్లాడుతున్నా,
ఏ రకంగా అయినా ప్రింట్ వేసినా, పేపర్లో ప్రింట్ వేసి ఇచ్చినా, లేదంటే న్యూస్ పేపర్లో ప్రింట్ వేసినా, లేదా మీడియా ద్వారా మాట్లాడినా ఈ కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో వీళ్ళని ఉగ్రవాది అని అంటారు బై డెఫినేషన్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఇక నెంబర్ 2, భారత రాజ్యాంగంలో ఏముంది ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలుసు చెప్పండి, ఒక్కసారి ఆలోచించుకొని అసలు రాజ్యాంగంలో ఏముంది అని. ఎవరో హిస్టరీ చదివిన వాళ్ళు, రాజ్యాంగానికి సంబంధించిన వాళ్ళు తప్ప ఎవరైనా చెప్పండి. ఎవరు చెప్పరు. ఎందుకంటే వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో, ఈ ఎర్ర జర్నలిస్టులు, ఈ వామపక్ష భావజాలాన్ని ఇన్నాళ్ల పాటు మన దేశం మీద రుద్దిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మాట్లాడితే ఇక్కడ భావ స్వేచ్ఛ ఉంది, దేశాన్ని తిట్టొచ్చు, ఏ మతాన్నైనా తిట్టొచ్చు, ముఖ్యంగా హిందూ మతాన్ని బాగా తిట్టొచ్చు, ఈ విధంగా మాట్లాడితే ఈ రాజ్యాంగ అట్టముక్క ఒకటి తీసుకొచ్చి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇన్నాళ్ళు ఆడారు. వాళ్ళల్లో కొంతమందికి తెలుసు అసలు రాజ్యాంగంలో ఏముందో, కానీ ఇది ఈనాటి వరకు మన ముందు చెప్పలేదు, మనకెవరికి తెలియదు. అలాగే మనలో ఉన్న అంటే ఈ సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళు, భారతదేశం గురించి ఆలోచించే వాళ్ళైనా ఎవరైనా చెప్పే ప్రయత్నం చేశారా అంటే అది కూడా జరగలేదు. రాజ్యాంగంలో ఏ మూలం ఆధారంగా మనం తీసుకున్నాము అనేది ఈనాటి వరకు ఎవరు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేదు. నిజానికి ఇది నేషనల్ మీడియా స్థాయిలో కూడా ఎవరు మాట్లాడకపోవడం అనేది దౌర్భాగ్యం. ఈ రోజు మా రీసెర్చ్లో భాగంగా, ఈ జరుగుతున్న కార్యక్రమాల నేపథ్యంలో ఈ రీసెర్చ్లో భాగంగా మేము ఈ రోజు ఈ విషయాన్ని చెప్పబోతున్నాం. అసలు ఈ రాజ్యాంగంలో ఏముంది అంటే, ఒరిజినల్ రాజ్యాంగ పీఠిక అనేది పార్లమెంట్లో మాత్రమే ఉంటుంది. ఒరిజినల్ అక్కడే ఉంటుంది. దీనిని పెద్ద డ్రాఫ్టింగ్ కమిటీ అందరూ కలిసి తయారు చేసిన రాజ్యాంగమే మనది. అన్ని దేశాల నుంచి కూడా ప్రతి దేశం నుంచి మంచి తీసుకొని ఆ విధంగా మనం రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఇప్పుడు అందరి దగ్గర ఉండేది ఒరిజినల్ రాజ్యాంగం కాదు, అక్కడ మూల పీఠిక అని ఉంటుంది. అదే చాలా ఇంపార్టెంట్. కానీ ఆ మూల పీఠికని ఎవరు ఈనాటి వరకు చెప్పడం లేదు. ఏముంటుందో తెలుసా? మూల పీఠికలో దాదాపుగా 22 స్కెచెస్ ఉంటాయి. అంటే 22 రకాల బొమ్మలు ఉంటాయి. దాని మీద ఒక ఆర్ట్తో గీసినవి ఉంటాయి. ఆ 22 రకాలని గీసింది ఎవరు అంటే నందాలాల్ బోస్, వెస్ట్ బెంగాల్ సంబంధించిన పెయింటర్. ఆయన శాంతినికేతన్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేశారు. ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు కూడా ఈ పెయింట్స్ వేశారు. 22 రకాల పెయింట్స్ అందులో ఉన్నాయి తెలుసా? ఈ రాజ్యాంగంలో 22 రకాల పెయింట్స్ ఉన్నాయి. ఆ పీఠికలకు సంబంధించి ఏ అధ్యాయానికి ఏం తీసుకుంటున్నాం, ఈ భారత మూలాలని ఏం తీసుకుంటున్నాం అని చెప్పడానికి దానికి ఒక పిక్చర్ ఇచ్చారు, ఒక పెయింటింగ్ ఇచ్చారనమాట. అందులో నెంబర్ 3, భాగం 3, అధ్యాయం 3లో అక్కడ ఒక పిక్చర్ ఉంటుంది, ఒక ఆర్ట్ ఉంటుంది. అదేంటి అంటే మన శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, హనుమంతుడు వీరందరూ పుష్పక విమానంలో శ్రీలంక నుంచి భారతదేశానికి ఇక్కడ రాజ్యం నెలకొల్పడానికి ఒక పుష్పక విమానంలో వస్తున్న పిక్చర్ ఉంటుంది. అంటే రావణ హతం తర్వాత, రావణాబ్రహ్మని లంకా దహనం అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత పుష్పక విమానంలో వీరంతా వస్తున్న ఆ పిక్చర్ ఉంటుంది. దానికి పెట్టిన పేరేంటో తెలుసా? ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు అంటే భారతదేశపు ఫండమెంటల్ రైట్స్ అని. అంటే ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? రామరాజ్యం నుంచి తీసుకున్నాం. ఈ విధంగా ఒక్కొక్క అధ్యాయానికి మనం ఫండమెంటల్ రైట్స్ అనేవి రామరాజ్యం నుంచి తీసుకున్నాం. అంటే రాముడు ఉన్నాడు అని రాజ్యాంగం నమ్మిందా లేదా? రాముడు ఉన్నాడు అని రాశారా లేదా? ఈనాటికి కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళకి, పిచ్చి పిచ్చి కూతలు కూసే వాళ్ళకి అర్థం కావాలి. రాముడే లేడు, సీతే లేదు, అదొక అభూత కల్పనని మాట్లాడే వాళ్ళకి అర్థం కావాలి. ఈ రాజ్యాంగంలో మన 3వ భాగంలో ప్రాథమిక హక్కులుగా, ఫండమెంటల్ రైట్స్గా తీసుకున్నదే రామరాజ్యం నుంచి, మన రామరాజ్యం నుంచి. ఈ భారతదేశంలో రామరాజ్యం అనేది తిరుగులేనిది. ఒకే బాణం, ఒకే మాట, ఒకే పత్ని, ఇవన్నీ కూడా రాముడి ఆదర్శ సూత్రాలు. అందుకే ఫండమెంటల్ రైట్స్గా, ప్రాథమిక హక్కులుగా 3వ అధ్యాయంలో తీసుకున్నాం. అలాగే నెంబర్ 1కి వచ్చే వరకు సింధు లోయ నాగరికతకు సంబంధించిన ముద్ర ఏ విధంగా ఉంటుంది అనేది తీసుకుంటే, నెంబర్ 2 వేదకాలంలో గురుకులాలు ఏ విధంగా ఉండేవి, వేదకాలం అంతా, వేదాలు వచ్చిన కాలం అంతా ఎలా ఉంటుంది అనేది పార్ట్ 2. అలాగే నెంబర్ 3 నేను చెప్పినట్లుగా శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు ఇలాంటిది. అలాగే 4వది మహాభారతంలో కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసే ఉంటుంది కదా, మన భగవద్గీత మీద కూడా ఉంటుంది. గీతోపదేశం చేసేది ఏదైతే ఉంటుందో దానిని ఏమన్నారు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, అంటే ఆదర్శాలు. భారతదేశ ఆదర్శాలుగా మనం మన భగవద్గీతని చెప్పామన్నమాట. మహాభారత సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన పిక్చర్ పెయింటింగ్ అనేది అక్కడ ఉంటుంది 4వ భాగంలో. అలాగే నెంబర్ 5 గౌతమ బుద్ధుడు, మహావీరుడు, అశోక చక్రవర్తి, విక్రమాదిత్యుల వారు, ఇలాంటి వాళ్ళంతా కూడా వారి చిత్రాలు ఉంటాయి, వారి వీరత్వ చిత్రాలు అవన్నీ. అలాగే నెంబర్ 6 ఛత్రపతి శివాజీ, గురు గోవింద్ సింగ్, రాణి లక్ష్మీబాయి,
ఇలాంటి వాళ్ళ వీరత్వ చిత్రాలు ఉన్నాయి నెంబర్ 6లో. అలాగే నెంబర్ 7 మహాత్మా గాంధీ దండయాత్ర, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ పోరాటాలు, ఇలాంటివన్నీ కూడా నెంబర్ 7. ఈ విధంగా 22 పిక్చర్స్ అనేది ఉన్నాయి. అందులో భాగంగా నెంబర్ 3లో మనం సింధు నాగరికతని చూపించాము, వేదకాలాన్ని చూపించాం, శ్రీరాముడు, భగవద్గీత ఈ విధంగా ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్లోనే ఉన్నాయి. అంటే ఏంటి అంటే ఈ దేశంలో మా రాముణ్ణి, మా సీతమ్మని, మా లక్ష్మణుణ్ణి, మా సాంస్కృతిక పద్ధతులని, మా సాంప్రదాయాలని, మా సనాతనాన్ని కించపరిస్తే మరి భారతదేశంలో ఉండడానికి అర్హుడు అవుతాడా? అతడు ఉగ్రవాది అవుతాడా? భారతీయుడు అవుతాడా? ఆలోచించండి. ఇప్పటి వరకు ఎవరూ చెప్పని విషయాలు ఇవన్నీ. భారతదేశ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు స్ఫూర్తిగా ఆ రాముణ్ణే తీసుకుంటే ఆ రాముణ్ణి, ఆ సీతమ్మని కించపరుస్తూ మాట్లాడారు అంటే మరి రాజ్యాంగాన్ని కించపరిచినట్టు కాదా? రాజ్యాంగ ప్రాథమిక హక్కులకు భంగం కాదా? ఈ భారతీయ మూలాలు ఏవైతే ఉన్నాయో, మూలాలు, సంస్కృతి, సాంప్రదాయాన్ని అవహేళన చేసినట్టు కాదా? మరి ఇతడు ఉగ్రవాది అనడానికి అర్హుడా కాదా? ఉగ్రవాది అనడానికి అర్హుడా కాదా? మీరే ఆలోచించి చెప్పండి. నిజానికి ఈనాటి వరకు ఎవరు చెప్పకపోవడం అనేది మన దౌర్భాగ్యం. లేదు అంటే పిచ్చి పిచ్చి జనాలు ఇష్టం వచ్చినట్టు నా రాముణ్ణి అంటే ఊరికే దొరికాడు, ఇతనికి ఏమి శిక్షించాడు అనుకున్నారో ఏమో, రాముణ్ణి ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క రకాలుగా ఎంత దౌర్భాగ్యంగా ఆ పాస్టర్ ప్రవీణ్ అనేవాడు ఏం మాట్లాడాడు, ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు. మన నోటితో అనగలమా అవి? రాముడు ఎక్కడికైనా వెళ్ళిపో అన్నాడంట సీతమ్మని, ఎవరెవరితో వెళ్ళిపో అనేది కూడా చెప్పాడు, పేర్లతో సహా అని మాట్లాడాడు. అంటే మరి అలాంటి వాళ్ళు ఉగ్రవాదులు కాదా? అలాంటి వాళ్ళు భారతదేశంలో ఉండడానికి అర్హులా? ఈనాటి వరకు ఇలాంటి విషయాలు ఎవరు చెప్పక, మనకి అర్థం కాక, ఏది నిజమో, ఏది రాజ్యాంగమో, ఏం జరుగుతుందో ఇవన్నీ కూడా తోలు బొమ్మల్లాగా చూస్తూ ఉన్నారు ప్రజలు, జర్నలిస్టులు, అధికారులు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, కనీసం మంత్రులు ఎవరు కూడా, ముఖ్యమంత్రులతో సహా ఎవరు ఇలాంటి విషయాలను తెలుసుకోవడం లేదు. కనీసం చరిత్ర గురించి, మన రాజ్యాంగం గురించి తెలుసుకున్నా మన వాళ్ళకి ఈ పాటికే ఎన్నో విషయాలు తెలుసుండేవి. నిజానికి ఇవి తెలిసిన తరువాత ఈ రీసెర్చ్లో భాగంగా చాలా బాధేస్తుంది. ఇన్నాళ్ల పాటు ఎన్ని అఘాయిత్యాలు జరిగాయి ఈ భారతదేశంలో, ఎన్ని ఘోరాలు జరిగాయి. నిజానికి ఇది రాజ్యాంగంలో ఉంది. నా రాముణ్ణి అనకూడదు అనడానికి మా దగ్గర ఉన్న హక్కులు ఇవి అని ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడడం లేదు ఇప్పటి వరకు? ఎందుకు అంటే ఎవరు వాళ్ళకి బోధించే వాళ్ళు లేరు, ఆ నాలెడ్జ్ లేదు. కాబట్టి హైపుల కోసం మాత్రమే ఇన్నాళ్ళు పనిచేశారు. కాబట్టి ఆ సమస్య మూలాల్లోకి వెళ్ళి ఆ సమస్యని తొలిచివేసే వాళ్ళు, తీసేసే వాళ్ళు రాలేదు ఈనాటి వరకు. నిజానికి చెబుతున్నాను, భారతదేశంలోనే రాలేదు. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఏమొస్తారు? దట్టు ఇటు సౌత్ ఇండియాకు వచ్చే వరకు ఇంకా ఈ భావజాల వ్యాప్తి, అటు బ్రిటిషోడు కావాలి, నిజామోడు కావాలి, క్రిస్టియను కావాలి, ముస్లిము కావాలి, ఆ టర్కీ నుంచి వచ్చిన నిజాం కావాలి, అందరూ కావాలి మనకి. సౌత్ ఇండియాలో ఇంకా దౌర్భాగ్యం, ఇంకా దారుణాలు. కాబట్టి ఇక్కడ హిందువులు అనే వాళ్ళు మాత్రం పైకి మాట్లాడడానికే హక్కు లేదు. ఎందుకంటే వీళ్ళకి అది నాలెడ్జీ లేదు, దాని గురించి వాళ్ళు మాట్లాడినా వాళ్ళ కోసం నిలబడే వాళ్ళు లేరు. ఈ విధంగా ఇంత దుర్మార్గంగా జరుగుతూ వచ్చిందన్నమాట ఇన్నాళ్ళు. ఇప్పుడు అడుగుతున్నాను నేను, అసలు మొత్తం ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న పార్టీలను అడుగుతోంది మగధా న్యూస్. 80% హిందువులు ఉన్న ఈ భారతదేశంలో, అలాగే 80% హిందువులు ఉన్న ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అసలు మీరు ఎవరి పక్షాన ఉంటారు? నా రామయ్యను, మా సీతమ్మను తిడుతున్నా, హిందువులను తూలనాడుతున్నా, హిందువులను కారు కూతలు కూస్తున్నా, మా చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్న, చరిత్రను వక్రీకరిస్తున్న వాళ్ళ పక్షాన మీరు ఉంటారా? ఎవరి పక్షాన ఉంటారు? మీ స్టాండ్ ఏంటో ప్రతి పార్టీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది రేపు. అసలు మీ స్టాండ్ ఏంటి? మీరు హిందుత్వాన్ని కాపాడతారా లేదా? అన్ని మతాలు సమానమే, మేము అందరినీ సమానంగానే చూస్తాము అని చెబితే గనక ఇక్కడ చెల్లదు. ఈరోజు ప్రాథమిక హక్కుల్లో భాగంగానే ఈరోజు రాజ్యాంగంలో ఉంది అని చెబుతుంది మగధా న్యూస్. ఇప్పటికైనా సరే ఈ పార్టీలు ఆలోచించుకోవాలి. పార్టీలు పరంగా మీరు ఏమైనా తిట్టుకోండి, అంతేగాని మతం వచ్చే వరకు మాత్రం ఎవరి పక్షాన మీరు ఉంటారో చెప్పండి. మీ హిందువుల ఓట్లు మాకు అవసరం లేదు అని చెబుతారా? చెప్పేసేయండి. ఏ పార్టీ అయినా సరే చెప్పేసేయండి. ఎవరైతే నేను హిందువుని అని చెబుతారో వాళ్ళ పక్షాన్ని నిలబడతారు వెళ్ళి ప్రజలు. కాబట్టి ఇలా రెండు పడవల మీద కాళ్ళేస్తాం, 4 పడవల మీద కాళ్ళేస్తాం అనే నాటకాలు ఇక చెల్లవు. అది ఏ పార్టీ అయినా సరే. హిందువుల ఆత్మగౌరవాన్ని కాపాడుతాం, ఇంకొక మతాన్ని పెరగనీయకుండా చూస్తాం. ఈ మత విద్వేషాలు ఎందుకు వస్తున్నాయి అసలు అంటే మత వ్యాప్తి చేయడానికి ఒక మతం పని కట్టుకొని హిందువులను తీసుకువెళ్ళి మతం మారుస్తుంటేనే కదా. ఇదే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది అదే కదా. కాబట్టి చెప్పాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిందే ఆయన స్టాండ్ ఏంటి అని. నిజానికి ఎన్నికల ముందే మాట్లాడితే ఆయన దాటవేశారు, ఏం జరిగిందో చూశారు. ఇప్పటికైనా సరే 2029 ఎన్నికలు వచ్చే వరకు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో ఉన్న పార్టీలు తమ స్టాండ్ ఏంటి అనేది చెప్పాల్సిందే.
ఇదే స్టాండ్ మీద ప్రజలు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందువులందరినీ కూడా చేతులు జోడించి నేను వేడుకుంటున్నా. ప్రతి హిందువు కూడా మీ మతాన్ని రక్షించుకోవాలి. మీరేమి వెళ్ళి ఎవరినో దోచుకుని రమ్మని చెప్పడం లేదు, ఎవరినో చంపమని చెప్పడం లేదు, ఏ మతంలోకి మీ మతంలోకి వేరే వాళ్ళని తీసుకురమ్మని చెప్పడం లేదు. మీ మతాన్ని మీరు రక్షించుకోండి. ఎంతవరకు మేము ఆస్తులు ఇచ్చేసాం, వాళ్ళకి లీగల్ సర్టిఫికెట్స్, మా ఆస్తులని మా వారసులుగా వాళ్ళని ప్రకటించేశాం, వీళ్ళు మా రాజకీయ వారసులు, వీళ్ళు మా ఆస్తులకి వారసులు అని ఇదే ఆలోచిస్తున్నారు. కానీ హిందువులు నేను వారసత్వాన్ని, నా హిందుత్వాన్ని నా వారసత్వంగా ఇస్తున్నానా లేదా, నా పిల్లలు ఆ తర్వాత పిల్లలు కూడా ఇదే సంస్కృతిని ఫాలో అవ్వాల్సిందే, మనం ఇలాగే ముందుకు వెళ్ళాలి అని ఎంతమంది తల్లిదండ్రులు చెబుతున్నారు. అలాగే ఈ ఒక్క జోసెఫ్ మాత్రమే కాదు, హిందూ మతాన్ని, సాంప్రదాయాన్ని, సంస్కృతిని తక్కువ చేస్తూ మాట్లాడుతున్న ఎవరెవరు ఇన్నేళ్ల పాటు 2 నాలుకల ధోరణితో ఎవరైతే ఉంటారో వీళ్ళందరి పని పట్టాలి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉండి ఏం చేస్తారు, ఈ భావజాలాన్ని నింపుతూ ఉంటారు. ఈ భావజాలాన్ని నింపడం వల్ల ఈ కాలేజీలో ఉన్న పిల్లలు, యూనివర్సిటీలో ఉన్న పిల్లలు, ఈ టీవీలు చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు, వాళ్ళకేదో ఎక్కడో నష్టం జరిగితే నాకు అసలు ఈ మతం ఎందుకు అని మతం మారుతారు, అసలు ఈ సమాజమే వద్దని చెప్పి అడవుల్లోకి వెళతారు. వీళ్ళేమో అర్బన్ నక్సలైట్లు. ఎన్నిసార్లు ఇతడు అర్బన్ నక్సలైట్ అని చెప్పాడు జోసెఫ్ అనే వ్యక్తి. అతడితో పాటు ఎంతమంది మొన్న రౌండ్ టేబుల్ సమావేశం దగ్గర కూడా అవును మేము అర్బన్ నక్సలైట్స్ అని ఓపెన్గా చెప్పుకునేలాంటి ధైర్యం ఏంటి అసలు? అర్బన్ నక్సలైట్లను ఈరోజు అడవుల్లోనే ఉంచట్లేదు, ఇక్కడ ఎందుకు ఉంచుతారు వీళ్ళని? వీళ్ళకేమో అన్ని హంగులు ఆర్భాటాలు. వీళ్ళ ఆస్తుల లెక్కలు తీస్తే కనుక షాక్ అవుతాం. ప్రతి ఒక్కరికి కూడా బంగారం, ఇళ్ళు, బంగళాలు అన్ని రకాలుగా బాగుంటాయి. వీళ్ళ పిల్లలేమో ఫారెన్లో చదువుతూ ఉంటారు, అన్ని రకాలుగా పుష్కలంగా ఉంటారు వీళ్ళు. కానీ మంది బిడ్డలు మాత్రం అడవిలో పడి చచ్చిపోవాలి. ఈ విధంగా ఈ భావజాలంతో తయారు చేస్తూ వచ్చిందే ఈ లెఫ్ట్ ఈకోసిస్టమ్. ఈ లెఫ్ట్ ఎకోసిస్టమ్ మీద దెబ్బ పడాల్సిందే. అందుకే మగధా న్యూస్ మొదటి నుంచి కూడా ఈ లెఫ్ట్ భావజాలంతో, ఈ ఎర్ర జర్నలిస్టుల్లాగా, దేశ వ్యతిరేక శక్తుల్లాగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఒక మోడీనంటేనో, ఒక అమిత్ షాన్ అంటేనో వీళ్ళు మేమేదో వెనకేసుకొస్తున్నామని చెప్పి వీళ్ళందరికీ ఏదో బత్తాయిలు అని చెప్పి పేరు పెట్టుకున్నారు. అది రాజకీయంగా ఎవరైనా ఏదైనా కానివ్వండి. నేను మళ్ళీ చెబుతున్నా, సనాతనంతో బీజేపీ పుట్టలేదు, సనాతనంతో జనసేననో, సనాతనంతో ఆర్ఎస్ఎస్ పుట్టలేదు. సనాతనం ఇక్కడే ఉంది. సనాతనాన్ని సపోర్ట్ చేస్తున్న ఏ పార్టీకైనా సరే నిలబడాలి ఎవరైనా. నేను కూడా చెబుతున్నాను, మగధా న్యూస్ నిజంగా నేను కూడా అనెపలాజెటిక్ సనాతనని జగన్మోహన్ రెడ్డి గారు అంటే మేము నిలబడతామని చెప్పాం. వ్యక్తిగతంగా, వ్యక్తులుగా మేము ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తాం, మా గౌరవం కూడా ఇస్తాం. అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే ఇంకెవరైనా కూడా కావచ్చు. కానీ ఇక్కడ ఏదైతే ఒక మతాన్ని కొట్టడానికి ఒక కుట్రలు జరుగుతున్నాయో, దుర్మార్గమైన కుట్రలు జరుగుతున్నాయో, ఆ మతాన్ని పెంచుకోవడం కోసం కులాల విద్వేషాలు రెచ్చగొట్టి రకరకాలుగా సామ్రాజ్యాన్ని విస్తరించుకొని దేశ వ్యతిరేక శక్తులుగా మారుతున్నారో వాళ్ళే మగధా న్యూస్కి శత్రువులు. వాళ్ళ కోసమే ఈరోజు చరిత్ర పాఠాలు తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళలో కూడా ఇగ్నైట్ చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళలో కూడా ఆలోచన తెలియజేయడానికి మేము ఇంత శ్రమించి ఇంత సబ్జెక్ట్ తీసుకొచ్చి మీకు చెబుతున్నాం. నిజానికి ఈ మతాలు ఈ స్థాయిలో పెరగడానికి గల కారణం ఏంటో తెలుసా? హిందువుల మనసులు, మెదళ్ళు పాడు చేసింది ఈ వామపక్ష భావజాలం. వీళ్ళేంటి అంటే సోషల్ లైఫ్, ప్రతి ఒక్కరికి ఈక్వాలిటీ అని చెబుతారు. ఈక్వాలిటీ గురించి వీడు చెప్పాలా భారతదేశానికి? ఈక్వాలిటీ అంటే ఏంటో మళ్ళీ నేను తీసుకొస్తాను. చరిత్రలో ఈక్వాలిటీ అనేది ఎలా ఉండేది, న్యాయ సూత్రాలు అనేది ఎలా ఉండేది, కోర్టులు ఎలా ఉండేవి, అసలు ఇక్కడ వర్ణ వ్యవస్థతో ఎంత హాయిగా ఉండేది. ఈ కులాలు, ఈ మతాలు మీరు పెట్టిన చిచ్చులు తప్ప ప్రశాంతంగా హాయిగా ఉంది భారతదేశం. దానికి సంబంధించిన ఎపిసోడ్ కూడా నేను మళ్ళీ తీసుకొస్తాను. మొత్తానికి ఈ భావజాలం తీసుకొచ్చి కొట్టింది ఎవరో తెలుసా? అంటే బేసిక్గా వీళ్ళు వచ్చి అక్కడ మన బ్రెయిన్లలో, హిందువుల బ్రెయిన్లలో ఏం చేస్తారు అంటే వీళ్ళు బేసిక్ గన్నుతో కాలుస్తారు. అందులో వాళ్ళు ఒక బేస్ తయారు చేస్తారు. ఈ బేస్ తయారు చేసిన దాని మీదకి వచ్చి ఏ మతమైనా కూర్చుంటుంది వాళ్ళ మెదడులో. అది క్రిస్టియానిటీ కావచ్చు, ముస్లిం కావచ్చు. ఇలా అంటే వీళ్ళు ఏమంటారంటే సోషల్ లైఫ్గా ఉండాలి, చాలా అందరూ ఓపెన్గా ఉండాలి, ఎవరు ఇష్టమైనది వాళ్ళు ఉండొచ్చు, భావ స్వేచ్ఛ ఉంది, మత స్వేచ్ఛ ఉంది, మీరు ఇష్టమైన మతంలోకి వెళ్ళండి అని ఈ విధంగా వీళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి ఈక్వాలిటీ అంటారు. నేను మళ్ళీ చెబుతున్నాను, ఈక్వాలిటీ గురించి ఈ వామపక్ష భావజాలాల గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సనాతనాన్ని బలంగా భారతదేశంలో నిలబెట్టగలిగిన వాళ్లే భారతీయులు. నేనేం చేశాను, ఏం సంపాదించాను కాదు. ఆనాటి రాజులకి ఒక లెక్క ఉండేది. నువ్వు ఎన్ని గుడులు కట్టావు, ఎన్ని మంచి పనులు చేశావు, ఎన్ని గోవుల్ని కొన్నావు, ఎన్ని గోశాలను నిర్వహించావు అనేది ఒక లెక్క ఉండేది ఆనాటి ప్రతి రాజుకి కూడా. ఈనాడు పాలకులు ఏం చేస్తున్నారు? ఈనాడు పాలకులు ఎలా వెళుతున్నారు? నువ్వు వచ్చావు, మళ్ళీ నేను వస్తాం, కొట్టుకున్నాం, మళ్ళీ ఇదే చట్రంలో దాదాపుగా 50 ఏళ్ల నుంచి అయితే మరి తీవ్రం అయిపోయింది ఈ దారుణాలు.
మరీ తీవ్రమైపోయింది. కనీసం ఇప్పుడైనా చెక్ పడాలి. ఈ జనరేషన్కి ఇప్పుడు వచ్చే ఈ జెన్జీ జనరేషన్ ఏదైతే అంటున్నారో వాళ్ళకి ప్రతి తల్లిదండ్రులు కూడా ఇంట్లో కూర్చోబెట్టి చెప్పండి. ఇంట్లో కూర్చోబెట్టి మన సనాతనం ఆవశ్యకత ఏంటో చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు పాఠాలు తీయండి. లేదంటే ఇంటింటికో జోసెఫ్ వస్తాడు, ఇంటింటికి ఒక రావణుడిలాగా తయారవుతారు. ఇలా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రావణ్ అనే పేరు పెట్టుకున్నారు అంటే అసలు రావణుడు అనే పదానికి మన భారతదేశంలో చోటుందా? రావణుడు అనే పదానికి చోటుందా? ప్రతి దసరాకి కూడా ఎందుకు రావణ దహనం చేస్తూ ఉంటాం? రావణుడు చెడ్డోడా? రావణ బ్రహ్మ అంటారు. ఆయన నిత్య శివభక్తుడు. అలాంటి వ్యక్తిలో కూడా ఒక్క చెడు లక్షణం, ఒక్క చెడు అవలక్షణం అంటే ఆనాడు అంత చిన్న చెడు లక్షణం ఉన్న వ్యక్తిని మనం రాక్షసుడిగా చూస్తే ఈనాడు ఇన్ని చెడు లక్షణాలు అవలక్షణాలు ఉన్న వాళ్ళని మనం ఏమనాలో ఆలోచించండి. మరొకసారి మగధా న్యూస్ రిక్వెస్ట్ చేస్తోంది, ప్రతి ఒక్క విద్యార్థికి పాఠశాలల్లో కానీ అలాగే ప్రతి ఒక్క పిల్లాడికి ఆడపిల్లలకి కూడా ఇంట్లో కానీ తల్లిదండ్రులే హిందువులుగా ఉన్న వాళ్ళు బోధించాల్సిందే. సనాతనం అంటే ఇది. ధర్మం జరిగినప్పుడు అది పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది, గౌరవం ఉంటుంది. సనాతనం అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు గౌరవం, అంతే. సనాతనం అంటే గౌరవం భారతదేశంలో. ఆ గౌరవ మర్యాదలతో కూడుకున్నదే సనాతనం. దాన్ని అలా ముందుకు తీసుకువెళ్తామా, మరి ఏం చేస్తాము అనేది మీ ఇష్టం. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ.